ఆకుకూరలండి. ఆకుకూరలైతే ఈ సమ్మర్‌లో వేసేసుకున్న సీడ్స్ నేను. ఇదిగో చూడండి చక్కగా వచ్చేసినాయి. ఈ ఎండాకాలంలో అయితే కొంచెం ఆకుకూరలు మనం ఎక్కువ తినాలి కాబట్టి ఈసారి కొంచెం ఆకుకూర ఎక్కువనే వేసానండి. ఇదైతే బచ్చల కూర. అయితే బాగా చూడండి. ఈ బచ్చల కూర తినడం వల్ల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందండి. బ్లడ్ కూడా మనకు ఎక్కువ పడుతుందండి. ఈ బచ్చల కూర తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మీకు ఎక్కడైనా ఈ బచ్చల కూర కనిపిస్తే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ బచ్చల కూరని ప్రిపేర్ చేసుకునండి. ఇక్కడైతే నేను ఈ టమాటా మొక్కలు అయితే పెట్టానండి. ఈవినింగ్ పెట్టాను. ఈవినింగ్ ఎందుకు పెట్టానంటే మార్నింగ్ ప్లాంట్స్ పెడితే అండి మనకు ఎండ ఉంటుంది కదా, చెట్టు వాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందుకని మనము ఈవినింగ్ నాటుకుంటే నారు ఈ సమ్మర్లో ఫ్రెష్గా ఉంటుంది. నైట్ అంతా చల్లదనం ఉంటుంది కాబట్టి మనకు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ప్లాంట్ అయితే నేను సీడ్స్ వేసానండి. ఇవి నాటేసుకున్నాను. చూద్దాం, ఇవి ఏ టమాటాలు వచ్చాయో తెలియదండి. 2-3 రకాలు అయితే కలిపి వేసాను. మరి ఏవి వచ్చాయో చూద్దాము. ప్లాంట్స్ అయితే చక్కగా ఉన్నాయి, ఫ్రెష్గా అన్నీ. ఇది పసుపు అండి, నల్ల పసుపు అంటారు కదా, పసుపు ఎగ్జిబిషన్లో తెచ్చాను. ఇంకా నాటుకోలేదండి, చూడాలి వస్తాయా రాదా. రోజ్మెరీ ప్లాంట్ అండి. రోజ్మెరీ ప్లాంట్ చూడండి చక్కగా వచ్చేసింది, మనకు మంచిగా నాటుకుందండి. ఎంత హెల్తీగా ఉన్నది, ఫ్రెష్ ఉంది రోజ్మెరీ. ఈ రోజ్మెరీ కూడా హెల్త్కి చాలా మంచిదండి. మంచిగా అరోమా ఉంటుంది. మనం కర్రీస్లలో కూడా ఈ లీవ్స్ వేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్లో ఈ లీవ్స్ వేసి మనం మరిగిస్తే అండి, ఆ వాటర్ మనం వాటర్లో కూడా మరిగించుకోవచ్చు, కోకోనట్ ఆయిల్లో కూడా అండి. కోకోనట్ ఆయిల్లో కూడా వేసుకుని తలకు పెట్టుకుంటే ఆయిల్ని గ్రోత్ బాగా వస్తుందండి. చుండు కూడా తగ్గుతుంది. ఈ రోజ్మెరీ వాటర్ కూడా మనం మరిగించుకొని వాటర్లో ఆ వాటర్ స్ప్రే చేయడం వల్ల మనకు జుట్టు కూడా గ్రోత్ వస్తుందంటండి మంచిగా. రోజ్మెరీ అయితే చూడండి మంచిగా ఎదిగింది ప్లాంట్ అయితే, మంచిగా హెల్తీగా ఉన్నది. మామిడి చెట్టు చిగురు వేస్తుందండి. మామిడి కొత్త చిగురు వస్తుంది. మనకు కాయలు కాకపోయినా పర్వాలేదు కానీ ఆకులు మనకు గుమ్మానికి కట్టుకోవడానికి కానీ మంచిగా పనిచేస్తుందండి, అవసరానికి వస్తాయి. చక్కగా అయింది చూడండి మామిడి చెట్టు. గార్డెన్లో అన్ని రకాలు ఉండాలి కాబట్టి నేనైతే మామిడి చెట్టు కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. నాకైతే ఇష్టం ఈ ప్లాంట్ అంటే. ఈ ప్లాంట్స్ కూడా నేను ఈవినింగే పెట్టానండి. చామగడ్డ ప్లాంట్స్ చూడండి ఫ్రెష్ ఉన్నాయి ఈవినింగ్ పెట్టడం వల్ల. ఇంకా ఇక్కడ కొత్తిమీర కూడా వేసానండి, సీడ్స్ ధనియాలు వేసాను. ఈ ఎండ ఉంది కాబట్టి అండి నేను ఇలా ఎండ కాపాడుకోవడానికి ఇదైతే వేసాను ఇక్కడ. ఇది ఈ సమ్మర్లో పెట్టిన ప్లాంట్స్లో అండి ఇవి ఒకటి కాకరకాయ తీగలు వచ్చేసినాయి చూడండి. ఇవి కూడా సీడ్స్ వేసానండి. కాకరకాయ చాలా బాగా వచ్చింది, మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి చూడండి. చూద్దాం ఈ సమ్మర్లో వేసినవి అయితే మరి ఎంతవరకు వస్తాయో.
ఆల్ స్పైసెస్ ప్లాంట్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఆల్ స్పైసెస్ ఈ ఆకు ఒక్కటి వేసుకుంటే చాలండి, అన్ని మసాలాలతో సమానం ఇది. ఈ లీవ్స్ని మనం ఉడికించుకొని వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆ వాటర్ని తాగితే అండి హెల్త్కి చాలా మంచిది. ఎన్నో రోగాలకి ఈ వాటర్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది అంటారు. ఆల్ స్పైసెస్ వాటర్ అయితే ఇక్కడ పొపాయ ప్లాంట్ అండి. ఈ లీవ్స్ కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఎప్పుడన్నా, అందుకని ఈ లీవ్స్ని కూడా నేను ఈ పొపాయ చెట్టును ఉంచానండి. ఇంకా ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సైజ్ చూడండి ఎంత బాగా వచ్చినాయి, చాలా పెద్ద సైజ్ అవుతాయండి. ఈ ప్లాంట్కి చాలా వచ్చేసినాయి. ఇది కూడా నేను ఈ ప్లాంట్ ఎగ్జిబిషన్లో తెచ్చానండి, నెక్లెస్ రోడ్ దగ్గర. మనకి ఈచ్ ప్లాంట్ అయితే 50 రూపీస్కి ఒకటి ఇచ్చాడు. చెట్టు నిండా కాయలండి చూడండి, ఎన్ని కాయలు చూడండి, చెట్టు నిండా కాయలు. ఎంత హెల్తీగా ఉన్నది ప్లాంట్. నేనైతే ఆర్గానిక్గా మన ఇంట్లోనే రెడీ చేసిన ఫెర్టిలైజర్ అయితే ఇస్తానండి. ఏమి ఇస్తానంటే ఈరోజైతే ఈ వాటర్, బియ్యం కడిగిన వాటర్ అండి, ఇవి 2 డేస్ స్టోర్ చేసి పెట్టాను. ఈ ఈ ఫెర్టిలైజర్ అయితే నేను ఇస్తున్నాను ఈ ప్లాంట్స్కి. ఇట్లా మనం ఇవ్వడం వల్ల మనకు చక్కగా పంటనైతే తీసుకోవచ్చండి. ఇంకా నేను ఎరువులైతే ఏం వెయ్యను, ఇంట్లో రెడీ చేసుకున్న ఫెర్టిలైజర్. చెట్టుకన్నీ కాయలే, చెట్టు నిండా కాయలు వచ్చేసినాయి. ఇక్కడ కూడా చెట్టు కాయలు. హెల్తీగా ఉంది ఆ ప్లాంట్ అయితే. ఎంత బాగా వచ్చినాయి. జామ చెట్టుకు ఫ్లవర్ వచ్చేసింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చిన్న ముత్యాలలాగా. మార్నింగ్ వెల్కమ్ చెప్తుందండి. గోవా ప్లాంట్ అయితే చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది, హాయ్ చెప్తుంది మార్నింగే. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా ఫ్లవర్ వస్తుందండి ఈ జామ చెట్టుకి. ఫస్ట్ ఏమో ఇలా అవుతుంది, ఆ తర్వాత ఇలా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అన్నమాట. రిచ్ ప్లాంట్. ఇందాక ఒక 3-4 టైమ్స్ అయితే మనకి ఇది ఫ్రూట్స్ని అయితే ఇచ్చింది. చింత చిగురండి, చింత చెట్టుకైతే ఈ సమ్మర్లో మనకు చింత చిగురు బాగుంది చూడండి. ఇది కూడా పప్పులు వేసుకొని తింటే ఇది కూడా హెల్త్కి మంచిది కదండి. ఆకుకూర చింత చిగురు పులుపు ఉండడం వల్ల సి విటమిన్ అయితే మనకు దొరుకుతుంది. ఇది కూడా మల్బర్ ప్లాంటే అండి, ఫ్లవర్ వస్తుంది. ఇందులో నుంచి అయితే ఫ్రూట్ వస్తుందండి. దీంట్లో నుంచి ఇక్కడైతే వంకాయ ప్లాంట్స్ అండి, చూడండి ఎంత బాగా వచ్చినాయి.
మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అండి, ఇంకేం లేదు. మట్టి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకా అన్నీ ఆర్గానిక్గా ఇవ్వడం వల్ల మనం హెల్తీగా ఫుడ్ కూడా తీసుకుంటాము, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది చూడండి, సైజ్ కూడా ఎంత బాగా వచ్చినాయి. ఇక్కడైతే తమలపాకు ప్లాంట్ అండి. నేను ఇక్కడ మార్నింగ్ వచ్చినప్పుడు ఒకటి ఫ్రెష్ ఆకు తీసుకొని అండి నేనైతే నమిలి తినేస్తాను. హెల్త్కి మంచిదండి. మనము వేడి నీళ్ళు పెట్టుకొని బాయిల్ చేసుకొని తమలపాకు వాటర్ని కూడా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేనైతే రోజు ఒక ఆకు అయితే ఇది తినేస్తాను. ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకోవాలండి తమలపాకు ప్లాంట్ అయితే, ప్రతి ఒక్కరు. అయ్యో మాకు ప్లేస్ లేదండి అనుకోద్దు. ఇది చూడండి, చిన్న టబ్బు. ఇక్కడ ఒక మామిడి చెట్టు అండి. లీవ్స్ అయితే మంచిగా వస్తున్నాయి. ఇదైతే చాలా పెద్ద ఉంటుందండి. దీని ఫ్రూట్ సీడ్ అయితే వేసాను నేను. చూడాలి మరి వస్తుందా రాదో. 2 years పైన అవుతుందండి, ఇంతవరకు అయితే రాలేదు మరి. అయినా నేను ఈ చెట్టుని రాకపోయినా పర్లేదని అలాగే ఉంచేసా. ఇక్కడ అన్నీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇక్కడ ఒక దొండతీగ అండి. కట్ చేశాను కదా మొన్న. కట్ చేయడం వల్ల అయితే మనకు ఈ కొత్త చిగురు అయితే వచ్చేసింది దొండతీగకి. ఇది ఒక్కసారి నాటుకున్నామంటే పోదండి అది. అందులో గడ్డలు ఉంటాయి కాబట్టి మనకు వస్తూనే ఉంటుంది. కటింగ్ చేసుకుంటే ఫ్రెష్గా వస్తాయి. ఈ సమ్మర్లో అయితే ఇవన్నీ ఉన్నాయండి మా ఇంట్లో అయితే. చూడాలి మళ్ళీ ఎంత పెరిగాయో అప్పుడు కూడా నేను వీడియో తీస్తాను. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్.